జనక మహారాజుని కోట జనక్ మహల్ ఒరిజినల్ ఇదే. సీతారాముల పెళ్లి తర్వాత మొదటి రాత్రి ఇక్కడే గడిపారంట. దీన్ని హనీమూన్ ప్యాలెస్ అని పిలుస్తారు. మిడిల్ ముక్క ఇప్పుడు మీరు చూస్తున్న ధనుష్ డామ్ లో పడింది. హాయ్, జనక్పూర్ లో ఉన్న పబ్లిక్ మొత్తం ఇక్కడే ఉన్నారు. ఇక్కడే సీతారాముల స్వయంవరం జరిగింది. బారాత్ ని 6 months ఇక్కడే ఉంచారంట. మనం జనక్పూర్ లోని సీతామాత టెంపుల్ జనక్ మహల్ కి అయితే వచ్చేసాము. ప్రపంచంలో వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ టెంపుల్స్ లో ఇది కూడా ఒకటి. ఇది టెంపుల్ లాగా లేదండి, ఒక పెద్ద ప్యాలెస్ లాగా ఉంది. జనక్పూర్ లోనే సీతామాత పెరిగారు. ఇక్కడే సీతారాముల స్వయంవరం అయింది. రాముడు శివధనుసుని విడిచింది కూడా జనక్పూర్ లోనే. సీతారాముల పెళ్లి కూడా జనక్పూర్ లోనే అయింది. రామాయణంలోని ద మోస్ట్ ఇంపార్టెంట్ ఘట్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ జనక్పూర్ లోనే అయింది. జనక మహారాజు పరిపాలించిన మితాలి రాజ్యం జనక్పూర్. సో ప్రెసెంట్ మనం ఇక్కడే ఉన్నాము. ఇది సీతామాత టెంపుల్ కదా, పక్కనే లక్ష్మణ మందిర్ కూడా ఉంది. అది కూడా దర్శనం చేసుకుందాం. లోకల్స్ చాలా మంది వస్తున్నారు ఈ టెంపుల్ కి. నాకైతే ఎక్కడ ఫారినర్స్ కనిపించట్లేదు, మన ఇండియన్స్ అందరూ నేపాలీ పీపులే కనిపిస్తున్నారు. జనక్ మహల్, దీన్నే జానకి మాత టెంపుల్ అని పిలుస్తారు. మితాలి సామ్రాజ్యానికి రాజు జనక్ మహారాజు. ఆయనకి సీతమ్మ తల్లి వారు బీహార్ లోని సీతామణిలో భూమి తవ్వుతున్నప్పుడు ఒక పెట్టెలో కనిపించారు. ఆమెను దత్తత తీసుకొని పెంచారనమాట. ఒకప్పుడు బీహార్, యూపీ, జనక్పూర్ ఇవి మొత్తం మితాలి సామ్రాజ్యంలోనే ఉండేది. సీతమ్మ తల్లిని తీసుకొచ్చి జనక్పూర్ లోని ఈ జనక్ మందిర్ లో పెంచారంట. ఇదొక కథనము. ఇంకొక కథనం ఏంటంటే టీకంగఢ్ మహారాణి వృషభాను ఈ జానకి మందిర్ ని కట్టించారంట. ఆమెకి సంతానం లేకపోతే సీతమ్మ తల్లిని ప్రార్థిస్తే ఆమెకి సంతానం కలిగింది. సీతమ్మ తల్లి కలలోకి వచ్చి నాకు టెంపుల్ కట్టు అంటే ఆమె ఇక్కడ ఊర్లోని చిన్న కోటని తీసేసి పెద్ద కోటగా కట్టారంట 1910 AD లో. ఈ టెంపుల్ ని నవలఖా మందిర్ అని పిలుస్తారు. ఇక్కడే కల్చరల్ మ్యూజియం అనే జానకి యానిమేషన్ కూడా ఉంది. టికెట్ కాస్ట్ కూడా జస్ట్ 15 రూపీస్ నేపాలి, మన ఇండియన్ లో 10 రూపీస్. ఇక్కడే మీరు అందమైన మితాలి పెయింటింగ్స్ కూడా చూడొచ్చు. జనక్ మహారాజుకి సీతమ్మ తల్లి భూమిలో ఎలా కనిపించారు, ఎలా తవ్వి బయటికి తీశారు, ఆమె బాల్యానికి సంబంధించిన కొన్ని మైల్ స్టోన్స్, సీతారాముల స్వయంవరము, శివధనుసు విరచడము, కళ్యాణం, అవన్నీ కూడా యానిమేషన్ బొమ్మల రూపంలో చాలా బాగా చూపించారు. ఇది టెంపుల్ లాగా అయితే అస్సలు లేదు, ఒక బ్యూటిఫుల్ మహల్ లాగా ఉంది. సో ఇప్పుడే ఇలా ఉందంటే అప్పట్లో సీతమ్మ తల్లి పెరిగినప్పుడు ఎలా ఉండేదో ఒక్కసారి ఊహించుకోండి. పైన యానిమేషన్ మ్యూజియం ఉంది కదా, అక్కడ ఆరో మార్క్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ కిందకి వెళ్తే మనకి దేవుళ్ళ బొమ్మలు, మితాలి సామ్రాజ్యంలో మహారాణులు వేసుకున్న నగలు, బట్టలు అన్నిటిని డిస్ప్లే చేశారు. సో మీరు జనక్ మహల్ కి వస్తే గనుక ఈ యానిమేషన్ మ్యూజియం పక్కా విజిట్ చేయండి. అప్పటి కాలంలో చరిత్ర మొత్తం తెలుసుకుంటారు. ఈవినింగ్ లైట్స్ తో ఇంకా బ్యూటిఫుల్ గా ఉంది జనక్ మహల్. సో నైట్ టైం భజన కూడా చేస్తున్నారు. అలాగే నైట్ 7 o'clock కి హారతి కూడా జరుగుతుంది జనక్ మహల్ టెంపుల్ లోపల. సో గర్భగుడిలో అమ్మవారితో పాటు శ్రీరాముడు ఫ్యామిలీ మొత్తం ఉంటుందన్నమాట. అలానే పక్కన చిన్న చిన్న ఉపాలయాలు కూడా ఉన్నాయి, వాటిని కూడా దర్శనం చేసుకోండి. ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ టెంపుల్స్ లో నేపాల్ జనక్పూర్ లో ఉన్న సీతమ్మ తల్లి టెంపుల్ కూడా ఒకటి. జనక్పూర్ వచ్చిన ప్రతి ఒక్కరు ఈ టెంపుల్ అయితే పక్కా విజిట్ చేస్తారు. ఇది సీతమ్మ తల్లి గుడి, పక్కనే లక్ష్మణ మందిర్ కూడా ఉంది. ఇది హనుమాన్ టెంపుల్. సీతారాములు పెళ్లి చేసుకున్న మండపం, వివాహ మండపం కూడా ఉంటుంది. నేపాలి 10 రూపీస్ టికెట్ కాస్ట్. కానీ ఇది ఒరిజినల్ మండపం కాదంట, ఇది జస్ట్ మ్యూజియం అని అంటారు. రియల్ గా సీతారాముల పెళ్లి అయితే ఇక్కడ జరగలేదు, అది ఇంకొక ప్లేస్ లో మణి మండపంలో జరిగింది. ఇదే వీడియోలో నేను చూపిస్తాను, స్టే ట్యూన్డ్. ప్రెసెంట్ అయితే ఈ మండపం చూసి ఎంజాయ్ చేయండి. డిన్నర్ కి వెజ్ చౌమెన్ చెప్పుకున్నాను, టేస్ట్ చేద్దాం గైస్. Day 2
ఇన్ జనక్పూర్, నేపాల్. డే 1 లో నేను జానకి మాత టెంపుల్ చూపించాను, మ్యూజియం, వివాహ మండపము అన్ని చూపించా కదా. సో డే 2 లో జనక్పూర్ నుంచి 20 కిలోమీటర్స్ దూరంలో ధనుష్ ధామ్ అని ఒక ఇంపార్టెంట్ ప్లేస్ ఉంటుంది. సో అది చూడడానికి మనం అయితే ధనుష్ ధామ్ వెళ్తున్నాము. నేనైతే ఆటో మాట్లాడుకున్నాను, ఇదే ఆటో అన్నమాట. సో 1000 ఇండియన్ రూపీస్ అంటే నేపాలీ మనీలో 1600 నేపాలి. ధనుష్ ధాము, ఇంకొక చెరువు, ఒక కొలను, మణి మండపము, ఈ ప్లేసెస్ కలుపుకొని 1000 ఇండియన్ రూపీస్. సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఫస్ట్ మనం ధనుష్ ధామ్ వెళ్దాం. లెట్స్ గో. వెళ్లే దారిలో ఒక ప్లేస్ లో టూ మచ్ ఆఫ్ క్రౌడ్ అయితే కనిపించారు. ఎందుకు అన్నది చెప్తాను, స్టే ట్యూన్డ్. ఇదే ధనుష్ ధామ్ మెయిన్ ఎంట్రన్స్ ఫ్రెండ్స్. జనక్పూర్ నుంచి 20 కిలోమీటర్స్ రేడియస్ లో ఉంటుంది. సీతారాముల స్వయంవరం జరిగినప్పుడు శ్రీరాముడు శివధనుసు విరుస్తాడు. అది 3 ముక్కలు అవుతుంది. అందులో మిడిల్ ముక్క ఇప్పుడు మీరు చూస్తున్న ధనుష్ ధామ్ లో పడింది. జనక్పూర్ నుంచి 20 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ధనుష్ ధామ్ అనే ప్లేస్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది మిడిల్ ముక్క బాణంలోది. ఇంకా 2 ముక్కలు వచ్చేసి అందులో ఒక ముక్క మన ఇండియాలోని రామేశ్వరంలోని ధనుష్ కోడిలో ఆ ముక్క పడుతుంది. శ్రీరాముడు సీతమ్మ తల్లి కోసం రామసేతు కడతారు లంకకు వెళ్ళడానికి. ఏదైతే బాణం ధనుష్కోడిలో పడిందో ఆ బాణం బేస్ చేసుకుని రామసేతు కట్టారంట. అండ్ లాస్ట్ ఇంకొక ముక్కు ఉంది కదా, అది జనక్పూర్ లోని ధనుష్ సాగర్ లో పడింది. అది కూడా మీకు చూపిస్తాను. సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే మనం వన్ ఆఫ్ ది హిస్టారికల్ ప్లేసెస్ ధనుష్ ధామ్ లో ఉన్నాము. మీరు జనక్పూర్ వస్తే జనక్పూర్ నుంచి 20 కిలోమీటర్లో ఉన్న ధనుష్ ధామ్ అయితే పక్కా విజిట్ చేయండి. ఇక్కడ టెంపుల్ ఉంటుంది అనుకున్నాను, కానీ టెంపుల్ లేదు. శ్రీరాముడు విరగొట్టిన బాణంలోని మిడిల్ ముక్కనైతే ఇలా పెట్టారనమాట. ఇక్కడ ఒక చెట్టు ఉంది కదా, ఈ చెట్టు బేస్ చేసుకొని ఈ బాణాన్ని కాపాడుతున్నాను. ఇది పాతాళ గంగా అంట ఫ్రెండ్స్. ఇక్కడ శివుడి ధనుసు ఉంది. శ్రీరాముడు విరగొట్టిన శివధనుసులోని మిడిల్ ముక్క ఇంత పెద్దగా ఉంటుందని అస్సలు ఊహించుకోలేదు ఫ్రెండ్స్. 2 రూములు అంత పెద్దగా ఉంది. ఈ శివధనస్సు మహర్షి బోన్స్ తో అయితే తయారు చేశారంట. అందుకే ఈ శివధనస్సు ఇప్పటికీ కూడా ఇంత స్ట్రాంగ్ గా ఉంది. ఈ ధనుష్ ధామ్ లో ఇంకా చిన్న చిన్న టెంపుల్స్ చాలా ఉన్నాయి. టైం ఉంటే అవి కూడా విజిట్ చేయండి. ఇవి చెట్టుకి సంబంధించిన ఐటము. నేపాలీ ప్రజలు వీటిని పూజ గదిలో హవనం లాగా అంటే ధూపం వెలిగించడానికి యూజ్ చేస్తారంట. ఇదొక కొత్త ఆచారము. హలో, హాయ్. హిందీ ఆతా హై? नहीं आता. नाम, व्हाट्स योर नेम? ఆసా. ఇప్పుడు మనం వచ్చేసాము పరశురామ్ తలాబ్ కి. నేపాలీ ప్రజలు శ్రావణ మాసంలో వచ్చే మొదటి సోమవారాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. ఆ రోజు అసలు ఏమి ముట్టుకోరు, తినరు, ఓన్లీ వాటర్ తప్ప. ఈవినింగ్ కి స్వీట్ తీసుకుంటారు. శ్రావణ మాసపు మొదటి సోమవారాన్ని పెద్ద జాతర లాగా, ఈవెంట్ లాగా అయితే చేస్తారండి. చాలా మంది ప్రజలు నేపాలీ ట్రెడిషనల్ డ్రెస్ లో వచ్చి శివుడికి అభిషేకం చేస్తారు. ఇప్పుడైతే మీరు పరశురామ్ తలాబ్ టెంపుల్ లో జరిగే ఒక ఈవెంట్ ని చూస్తున్నారు లైవ్ లో. ఇక్కడ మన ఇండియన్ స్వీట్స్ సెల్ చేస్తున్నారు. పానీపూరి ఉంది, చాలా మంది క్రౌడ్ ఉన్నారు. సో టెంపుల్ లోకి వెళ్ళి దర్శనం చేసుకుందామన్నా కూడా చాలా కష్టంగా ఉంది. ఇక్కడ 2 టెంపుల్స్ ఉన్నాయి. ఒకటి పార్వతీ మాత టెంపుల్, ఇంకొకటి శివుడి టెంపుల్. కిందకి వెళ్తే కొలను ఉంది, కొలను మధ్యలో పెద్ద శివలింగం ఉంది. సో ఇప్పుడు నెక్స్ట్ అక్కడికే వెళ్తున్నాం. వెళ్లే దారిలో ఐస్ క్రీమ్ బళ్ళు అండ్ నేపాలీ డీజే ఈవెంట్ జరుగుతుంది. నేనైతే ఇప్పుడు ఈ పెద్ద శివలింగం స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్తున్నాను. అతి కష్టం మీద వెళ్తున్నాను ఫ్రెండ్స్. నేపాలీ యూత్ వాలంటీరింగ్ చేస్తున్నారు, నేపాలీ పోలీసులు బందోబస్తు చేస్తున్నారు. మొత్తానికి నేను అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుని బయటపడ్డాను. శివలింగం చూడడానికి చాలా పెద్దగా బ్యూటిఫుల్ గా ఉంది కదా, మీరు కూడా మొక్కుకోండి. శ్రావణ మాసపు మొదటి సోమవారం కదా, మంచిగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఈవెంట్ లో డాన్స్ పర్ఫార్మెన్సెస్ కూడా జరుగుతున్నాయి. అలాగే పరశురామ్ మందిర్ కి కూడా వెళ్ళాను. పరశురాముడి దర్శనం చేసుకున్నాను. చెట్టు కింద ఇంకొక పరశురామ్ స్టాచ్యూ ఉంది, అది కూడా దర్శనం చేసుకున్నాను. మీరు ఒకటి గమనించారా, నేపాలీ మహిళలు నుడిటి పైన ఒక పెద్ద బొట్టు పెట్టుకున్నారు. అదేంటంటే బనానా రైస్ తో అది తయారు చేసి పెట్టుకుంటారంట. అది నేపాలీ ట్రెడిషన్. ఇక్కడ ఒక పెద్ద హనుమంతుడి స్టాచ్యూ కూడా ఉంది. మొత్తానికి మీకు నేపాలీ ఫెస్టివల్ ని చూపించారు. జనక్పూర్ మధ్యలో ఈ పరశురామ్ తలాబ్ వస్తుంది. జనక్పూర్ లో ఉన్న పబ్లిక్ మొత్తం ఇక్కడే ఉన్నారు. రీజన్ ఏంటంటే శ్రావణ మాసపు మొదటి సోమవారం ఇక్కడి ప్రజలకి చాలా పవిత్రం అంట. జనక్పూర్ జనాలందరూ ఇక్కడికి వచ్చి శివుడికి అభిషేకం చేస్తున్నారు. ఒక జాతర లాగా అయితే జరుగుతుందండి. అందుకే ఇంత హెవీ క్రౌడ్ అయితే ఉన్నారు.
నేపాలీ పోలీసులు కూడా బందోబస్తు చేస్తున్నారు. జనక్పూర్ వచ్చినప్పుడు విజిట్ చేయాల్సిన ప్లేసెస్ లో పరశురామ్ తలాబ్ కూడా ఒకటి. సీతారాముల పెళ్లి జరిగిన నిజమైన మండపం ఇదే ఫ్రెండ్స్. జనక్ మహల్ కి పక్కనే ఒక మండపం ఉంటుంది, అది ఆర్టిఫిషియల్ గా కట్టారంట. అది నిజమైన మండపం కాదు, డూప్లికేట్. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇదే నిజమైన మండపము. ఇక్కడే సీతారాముల పెళ్లి జరిగింది. ఇక్కడ సీతమ్మ తల్లికి సింధూరం పెట్టారంట. పక్కనే హనుమంతుడి టెంపుల్ కూడా ఉంది. సీతమ్మ తల్లికి సింధూర ధారణ చేసింది ఇక్కడే. ఈ టెంపుల్ కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ లోనే చరణ కుండు ఉంది. సీతమ్మ తల్లి తన పాదాలని ఈ కుండులోనే కడిగారంట, అందుకని ఈ కుండుని చరణ్ కుండు అని పిలుస్తారు. పెళ్లికి ముందు సీతమ్మ తల్లి ఈ కుండులోనే పాదాలని కడిగారంట. పెళ్లి టైంలో శ్రీరాముల వారు సీతమ్మ వారు ఇద్దరు ఈ కుండులోనే పాదాలని కడుక్కున్నారంట, అందుకే ఈ కుండుని చరణ్ కుండ్ అని పిలుస్తారు. చాలా పవిత్రంగా భావిస్తారు. ఈ ప్లేస్ లోనే సీతారాములు ఇద్దరు పెళ్లిలో 7 అడుగులు వేశారు. ఇక్కడే ఈ చిన్న కొలను బ్లాక్ గా మారడానికి రీజన్, సీతమ్మ వారు ఫేస్ వాష్ చేసుకుంటున్నప్పుడు కళ్ళకున్న కాటుక చిన్న డ్రాపు ఈ కొలనులో పడింది. అప్పటి నుంచి ఈ కొలను బ్లాక్ గా మారిపోయింది. ఇదే ఒరిజినల్ జనక్ మహల్ ప్యాలెస్ అంతా. ఈ బిల్డింగ్ పెళ్లి టైంలో రాముడి మేకప్ రూమ్ లాగా యూజ్ చేశారు. ఇది వచ్చేసి మీటింగ్ ఏరియా అండ్ ఈ బిల్డింగ్ సీతమ్మ తల్లి మేకప్ రూమ్. మెయిన్ ఏదైతే ప్యాలెస్ చూస్తున్నారో ఇది ద ఒరిజినల్ జనక్ మహల్ ప్యాలెస్. సీతమ్మ తల్లి బాల్యం మొత్తం ఇక్కడే గడిచిందంట. ప్రతి సంవత్సరం అయోధ్య నుంచి శ్రీరాముడి బారాతు జనక్పూర్ కి వస్తుంది డిసెంబర్ మంత్ లో. ఆ టైంలో సీతారాముల పెళ్లి జనక్పూర్ లోని ఈ ప్లేస్ లోనే సెలబ్రేట్ చేస్తారంట. చాలా ఘనంగా సీతారాముల పెళ్లి అయితే ఇక్కడ చేస్తారు. జనక్ మహారాజు ఒరిజినల్ ప్యాలెస్ ఇదే అండి. జానకి మహల్ ఒరిజినల్ అయితే ఇదే. జనక్ మహల్ అని చూపించాం కదా, అది ఒరిజినల్ కాదు. సీతారాముల పెళ్లి తర్వాత అది కట్టారంట. ఇది మాత్రం ఒరిజినల్ జనక్ మహల్. ఇక్కడే సీతమ్మ తల్లి చైల్డ్హుడ్ మొత్తం గడిచింది. జనక్ మహారాజుని ప్యాలెస్, జనక్ మహారాజుని కోట, జనక్ మహల్ ఒరిజినల్ ఇదే. జనక మహారాజ్ కి ఒక్కగానొక్క కూతురు జానకి తల్లి, సీతమ్మ తల్లి. సీతారాముల కళ్యాణం తర్వాత అయోధ్యకి పంపించడం ఇష్టం లేక బారాత్ ని 6 months ఇక్కడే ఉంచారంట. ఈ ప్లేస్ నే రత్న సాగర్ అని పిలుస్తారు. లోపల గర్భగుడిలో సీతారాములతో పాటు లక్ష్మణ్ జీ, శత్రుఘ్న, భరతుడు కూడా ఉన్నారు గర్భగుడిలో. సో ఇక్కడ శ్రీరాముని పాదాలు కూడా ఉన్నాయి. 6 months పాటు శ్రీరాముడి రిలేటివ్స్ అందరూ ఇదే ప్లేస్ లో రత్న సాగర్ లో ఉండిపోయారంట పెళ్లి తర్వాత. ఈ కొలనుని రత్నసాగర్ కొలను అని పిలుస్తారు. అప్పటి కాలంలో జనక మహారాజు ఈ కొలను లోపలనే డైమండ్స్, నిధులు, జ్యువెలరీ అన్ని దాచిపెట్టారంట. అందుకే ఈ కొలనుకి రత్నసాగర్ అని పేరు వచ్చింది. సీతారాముల పెళ్లి తర్వాత మొదటి రాత్రి ఇక్కడే గడిపారంట. దీన్ని హనీమూన్ ప్యాలెస్ అని పిలుస్తారు. సో ఇక్కడ పక్కన బావడి మండపం అని ఉంది. ఈ ఇంట్లోకి వెళ్లే ముందు మిఠాలి ప్రజల ఆచారం ఏంటంటే రైస్ ఉంటుంది కదా, చావల్, దాన్ని 3 సార్లు వెనక్కి వేస్తారంట. వెనక్కి వేసిన తర్వాత లోపలికి వెళ్తారు. రైస్ ని వెనక్కి వేస్తారు. అది ఇక్కడ జరిగిందంట. ఆ సాంప్రదాయం కంప్లీట్ అయ్యాక ఈ హనీమూన్ ప్యాలెస్ లోకి సీతారాములు వెళ్లారు. మొదటి రాత్రి ఇక్కడే గడిపారు. లోపల గర్భగుడిలో సీతారాముల విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ కూడా ఆ ఆచారానికి సంబంధించిన విగ్రహాలు ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి ఇది. ఈ ప్లేస్ ని రణభూమి అని పిలుస్తారు. ఇక్కడే సీతారాముల స్వయంవరం జరిగింది. ఈ ప్లేస్ లోనే శ్రీరాముడు శివధనుసు విడిచాడు. అందుకే ఈ ప్లేస్ ని రణభూమి అని పిలుస్తారు ఫ్రెండ్స్. ఈ రణభూమికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ లోనే సంకట్ మోచన్ హనుమాన్ టెంపుల్ కూడా ఉంది. ఎవ్రీ ఇయర్ డిసెంబర్ మంత్ లో సీతారాముల కళ్యాణం జరుగుతుంది కదా, ఆ టైంలో ఇక్కడ చాలా మంది జనాలు ఉంటారంట. సో ఈ ప్లేస్ ని అయితే ఇలానే ఉంచేశారు. ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ది హిస్టారికల్ ప్లేస్ కదా. సో ఇక్కడ ఎలాంటి కన్స్ట్రక్షన్స్ జరగట్లేదు. ప్రెసెంట్ అయితే ఇది ప్లే గ్రౌండ్ అయిపోయింది. స్వయంవరం టైంలోనే ఈ సంకట్ మోచన్ హనుమాన్ టెంపుల్ ని కట్టారంట ఫ్రెండ్స్. కోకోనట్ ట్రీస్ స్ట్రైట్ గా ఉంటాయి, కానీ ఇక్కడ కోకోనట్ ట్రీ వంగింది. సో ఇక్కడే హనుమంతుడు ఉంటాడు అని నమ్మకం.
సంకట్ మోచన్ హనుమాన్ టెంపుల్ కి సంబంధించిన చరిత్ర మొత్తం ఇక్కడ మీరు చూడొచ్చు. పదండి వెళ్ళి హనుమంతుడిని దర్శనం చేసుకుందాం. చార్ధామ్ యాత్ర పోస్టర్ని కూడా ఈ టెంపుల్లో నేను చూసాను. సో నెక్స్ట్ ఆటో డ్రైవర్ నన్ను గంగాసాగర్ లేక్ దగ్గర అయితే డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు. చూస్తున్నారు కదా, ఇదే గంగా సాగర్. ఎవ్రీడే నైట్ 7 o'clock ఇక్కడ గంగా హారతి అవుతుందంట. హిందీ సాంగ్ ప్లే అవుతుంది భూట్నాథ్ మందిర్లో. ఇక్కడ మీరు చూస్తున్నారు భూట్నాథ్ టెంపుల్, స్వర్గ ద్వార్. గంగాసాగర్ లేక్ కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ లోనే ఈ భూట్నాథ్ టెంపుల్ ఉంటుంది. భూట్నాథ్ మహాదేవుని దర్శనం చేసుకోండి. ఇక్కడ స్వామివారు 4 ముఖాలతో ఉన్నారు. సో ఇక్కడే స్వర్గ ద్వార్ కూడా ఉంది. సో నేపాల్ లో చనిపోయిన వాళ్ళని ఇక్కడ దహనం చేస్తున్నారు. నేను వెళ్ళినప్పుడు శవాన్ని కాల్చడం చూసాను. మనకు ఇండియాలో కాశీలో హరిశ్చంద్ర ఘాట్ లో చనిపోయిన వాళ్ళని కాలుస్తారు కదా, సేమ్ ఇక్కడ కూడా స్వర్గద్వార్ అని పేరు పెట్టి చనిపోయిన వాళ్ళని శవాలని ఇక్కడ కాలుస్తున్నారు ఫ్రెండ్స్. నెక్స్ట్ అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి ఇదే ధనుష్ సాగర్ ఫ్రెండ్స్. ఇటు సైడు గంగా సాగరు, ఇక్కడ ధనుష్ సాగరు. ఇదే ధనుష్ సాగరు. శ్రీరాముడు శివ ధనుసు విడిచినప్పుడు ఒక ముక్క ధనుష్ డామ్ లో పడిపోయింది, ఇంకొక ముక్క ఈ ధనుష్ సాగర్ లోపల పడిపోయిందంట. అందుకే దీన్ని ధనుష్ సాగర్ అని పిలుస్తారు. ఇక్కడ గంగా సాగర్ ఉంది కదా, ఇటు పక్కనే రామేశ్వరం టెంపుల్ ఉంది. జనక్పూర్లో సీతమ్మ దేవి జానకి మాత పుట్టారు కాబట్టి జనక్పూర్ అని పిలుస్తున్నారు. కానీ ఒకప్పుడు దీన్ని మిథిలా రాజ్యం అని పిలిచేవాళ్ళంట. మన ఇండియాలోని యూపీ కొన్ని ప్లేసెస్ కూడా ఈ మిథిలా రాజ్యంలోనే భాగము. కింద హనుమంతుడి విగ్రహం ఉంది. స్టెప్స్ ఎక్కి పైకి వస్తే బ్యూటిఫుల్ మహాశివుని స్టాచ్యూ అయితే ఉంది. చాలా బాగుంది కదా స్టాచ్యూ. సో ఈ స్టాచ్యూ వెనక్కి వెళ్తే మనకి గంగా సాగర్ వ్యూ కనిపిస్తుంది. ఇప్పుడు మనం వెళ్తున్నది రాజ్ దేవి టెంపుల్. మనమైతే రాజ్ దేవి టెంపుల్కి వెళ్తున్నాము. ఈ టెంపుల్ లోపలనే శ్రీరాముల టెంపుల్ కూడా ఉంది. ఈ రాజ్దేవి టెంపుల్ చాలా 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 పెద్దదండి. నేపాలీ ఆర్కిటెక్చర్ లో కట్టారు. ఈ టెంపుల్ లోపలనే సీతారాం టెంపుల్ కూడా ఉంది. రెండింటిని ఒకటేసారి దర్శనం చేసుకోవచ్చు. ఇది హనుమంతుడి టెంపుల్, శ్రీరామ్ మందిర్ ఫ్రెండ్స్, శ్రీరామ్ మందిర్. ఈ రాజ్దేవి టెంపుల్ బయటనే చాలా శివలింగాలను అయితే పెట్టారండి. వాటికి పూజలు కూడా చేస్తున్నారు. ఇక్కడ ఒక చిన్న గార్డెన్ ఏరియా లాగా ఉంది. వాటర్ ఫాల్ కూడా ఉంది. సో మంచిగా ఫొటోస్ దిగడానికి, ఫోటో షూట్ చేసుకోవడానికి బెస్ట్ ప్లేస్. క్లాక్ టవర్. ఇదే జనక్ టెంపుల్, జనక మహారాజుని టెంపుల్. ఇదే జానకి మహల్ శ్రీరాముడికి రాసిచ్చేసి పెళ్లి తర్వాత జనక మహారాజు సీతమ్మ గారి తండ్రి ఇక్కడికి వచ్చి ఇక్కడే ఉండేవాళ్ళంట. సో అందుకే ఈ ప్లేస్ ని జనక్ మహారాజ్ మందిర్ అని పిలుస్తారు. ఈవినింగ్ 5:45కి నేను లంచ్ చేస్తున్నాను. వెజ్ ఫ్రైడ్ రైస్ చెప్పుకున్నాను. అలానే పాపడ్ 215 నేపాలి అనుకుంటా. అండ్ పాపడ్ 60 రూపీస్. లంచ్ తర్వాత నైట్ 7 o'clock కి నేను గంగాసాగర్ లేక్ దగ్గరికి వెళ్ళాను. సో అక్కడైతే ఎవ్రీడే నైట్ 7 కి గంగా హారతి జరుగుతుంది. మీరు జనక్పూర్ వెళ్ళినప్పుడు ఈ హారతి అస్సలు మిస్ కాకండి. హారతి తర్వాత డిన్నర్ కంప్లీట్ చేశాను. వెజ్ థాలి తిన్నాను. ఫైనల్ గా మనం జనక్పూర్ కి బై బై చెప్పేస్తున్నాము. గుడ్ బై జనక్పూర్. సో ప్రెసెంట్ అయితే ఈ మినీ బస్సు ఉంది కదా, ఈ బస్సులో అయితే ట్రావెల్ చేస్తున్నాను. జనక్పూర్ లోని రామానంద్ చౌక్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ మనకి కాఠ్మండు, పోఖ్రాకి వెళ్లే బస్సెస్ దొరుకుతాయి. నేనైతే కాఠ్మండు వెళ్ళి కాఠ్మండు నుంచి మనోకామ్నా వెళ్ళాలన్నది నా ప్లాన్. ఇండియన్ రూపీస్ లో 800 కాస్ట్ జనక్పూర్ టు కాఠ్మండు. నేపాలీ కరెన్సీలో 1100 నేపాలీ. సో డిస్టెన్స్ వచ్చేసి జనక్పూర్ టు కాఠ్మండు 288 కిలోమీటర్స్. జనక్పూర్ బ్లాగ్ బాగా నచ్చిందని ఆశిస్తున్నాను. చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. లైక్,
షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ రేవతిక అడ్డా. నా వీడియోకి హైప్ ఇచ్చి కొంచెం సపోర్ట్ చేస్తే ఇంకా చాలా మందికి రీచ్ అవుతుంది. నా సిన్సియర్ రిక్వెస్ట్, ప్లీజ్ 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 హైప్ ద వీడియో. నెక్స్ట్ మనోకామన వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బాయ్.